సార్ ఇదొకటి. గతంలో మీరు వైజాగ్, అరకు ఈ ప్రాంతంలో ఒక జనసేన నాయకులు గంజాయి, డ్రగ్సు చేస్తున్నారు. ఎక్స్‌పోర్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు మొన్న కూడా బయటకొచ్చి సో అండ్ సో పర్సన్స్ ఉన్నారు. ఇదంతా వాళ్ళే చేస్తున్నారు టీడీపీ వాళ్ళని. నిజంగానే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ, జనసేనకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఈ డ్రగ్స్‌ని ఏదైతే గంజాయి ఇటువంటివి ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకొస్తున్నారా వాంటెడ్‌గా? ఇది సీరియస్ గంజాయి ఇది. వ్యాపారం జేస్తున్నారు. ఎక్కువ మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు. గంజాయి వ్యాపారం వాళ్ళే జేస్తున్నారు. హ్మ్. వాళ్ళు తాగుతారని అంటల్లా. వాళ్ళకి అలవాటు లేదు. కానీ వ్యాపారం జేస్తున్నారు. హ్మ్. వ్యాపారం చేయకపోతే ఒక జనసేన ఎమ్మెల్యే హ్మ్. గంజాయిని పట్టుకుంటే పోలీసులు హ్మ్. ఎమ్మటనే వాళ్ళది విడిపిచ్చి ఆ మాల్‌ను గూడా విడిపిచ్చాడు. గోదావరి జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ఎందుకు పేర్లు బయటపెడతలేదు మీరు? కొన్ని కొన్ని దాంట్లో టైమొచ్చినప్పుడు అన్నొస్తది. హ్మ్. సో, జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా జేశాడనేది వాస్తవం. హ్మ్. దానికి తెలుగుదేశం అక్కడున్నటువంటి తెలుగుదేశం పక్కనున్న నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్‌తో కలిసి వీళ్ళే గంజాయిని సప్లై చేస్తున్నారనేది వాస్తవం. మొన్న ఈ మధ్య మనం పోలీసులు గూడా పట్టుకున్నారు. అవును. ఇద్దరు ఇద్దరు పోలీసులకు సంబంధించి. సో, మరి ఇయన్నీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రభుత్వంలోనే గదా! సో, గంజాయి ఈరోజు విచ్చలవిడిగా చాక్లెట్‌ల రూపంలో దొరుకుతుందనేది వాళ్ళ దినపత్రికలే బయట పెడుతున్నాయి. హ్మ్. చాక్లెట్‌ల రూపంలో విజయవాడ, గుంటూరులో ఏదైతే పాన్ షాపుల్లో గంజాయి చాక్లెట్‌లు దొరుకుతున్నాయనేది తెలుగుదేశం అధికార పత్రికలు చెబుతున్నాయి. మరి 100 అంటే రోజుల్లో విచ్చలవిడిగా 100 రోజుల్లో కంట్రోల్ చేస్తా అన్నారు. ఎంతో కొంత కంట్రోల్ అయ్యి ఉంటుంది గదా! కంట్రోల్ చేశారుగా. చిన్న చిన్న చాక్లెట్‌ల రూపంలో. చిన్న చిన్న మాల్ నుంచి చిన్న చిన్న చాక్లెట్‌ల రూపంలో ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్టుగా కంట్రోల్ చేశారుగా. ఇదేనా కంట్రోల్ అంటే? కాదండి. మీరు కంట్రోల్ అంటే ఏంటి? ఆ! విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉంటే కంట్రోల్ అంటారా? ఎక్కడికక్కడ గంజాయి విపరీతంగా హోమ్ డెలివరీ అవుతుంది తిరుపతి లాంటి టౌన్‌లో. ఆ! గంజాయి హోమ్ డెలివరీ ఇవి చేస్తున్నారు. చాలా సీరియస్ మరి అలిగేషన్స్ ఎక్కడ సార్. కంట్రోల్ చేశారు? ఆ! 100 రోజులు కాదు కదా! ఈళ్ళొచ్చి ఆల్రెడీ 500 రోజులు అవుతుంది. మరి ఎక్కడ కంట్రోల్ చేశారు చెప్పండి? హ్మ్. సో, విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గంజాయిని చాక్లెట్‌ల రూపంలో హోమ్ సర్వీస్‌గా ఏదైతే హోమ్ డెలివరీగా పంపిస్తా ఉన్నారనేది వాస్తవం ఈ కూటమి ప్రభుత్వంలో. వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ వరుసగా అరెస్ట్ అవుతున్నారు సార్. ఏ తప్పు చేయకుండానే అరెస్ట్ అవుతారా? ఏం తప్పు చేసామని అరెస్ట్ చేశారో చెప్పండి? మరి ఇప్పుడున్న అలిగేషన్స్ అన్నీ అవి ఏది వాట్సాప్‌లో వీడియో ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేసేస్తారా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్లో అతని మీద ఆయన ఎస్సీ, ఎస్టీ ఆయన మైనర్స్ ఆయన కేసు ఉంది వైఎస్ఆర్ సార్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. హ్మ్. ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. పెట్టింది సాక్షి టీవీలో వచ్చింది. హ్మ్. వచ్చింది ఆయన ఫార్వర్డ్ చేశాడు. హ్మ్. కేసు పెడితే ఎట్లా? సార్ ఇప్పుడు మనిద్దరం ఇంటర్వ్యూ చేస్తాం. మీరు హ్మ్. నాకు లింక్ పెడితే నేను ఫార్వర్డ్ చేస్తా. కేసు పెట్టేస్తారా? సార్ అలా లింక్ పెట్టిన ప్రతిసారి పెట్టి ఫార్వర్డ్ అదే అయింది కదా! చేయాలంటే పేరు నానిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పేరు నాని గారి మీద కేసులు పెట్టారు. కొడాల నాని గారి మీద కేసులున్నాయి. హ్మ్. కాకపోతే వాళ్ళకి బెయిల్‌లొచ్చినాయి. అదే విధంగా మీరు చూస్తే వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చినాడు. దాదాపు 150 రోజులు ఇప్పుడేంది ఎంతో. వల్లభనేని వంశీ గారేంటి వాయిస్ మొత్తం కట్ అయిపోయినట్టేనా? ఏం మాట్లాడతలేదు మీడియాలో? లేదు కొద్దిగా హెల్త్ బాలేదు కదా! అందుకని. అంతే. హెల్త్ బాలేదు. కొంచెం ఎందుకంటే అన్ని రోజులు జైల్‌లో ఉండొచ్చారు. ఆయనకు ముందు నుంచే కొంత అనారోగ్య సమస్యలున్నాయి. సో, మళ్ళీ యాక్టివ్ అవుతారు. దాంట్లో ఏముంది? మరి కొడాలి నాని గారు అప్పుడు నోరేసుకొని పడిపోయేవారు కదా! సార్ నోరేసుకొని పట్టం గాని అది కాదు. మీరు నేను అవతల ఆ వాళ్ళు మాట ఎందుకు మాట్లాడిన వాడుతున్నా దాన్ని బట్టి అంటే మనం మాట్లాడతాం. అది అప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి మీరు నన్ను సైలెంట్‌గా ఇంటర్వ్యూ అడుగుతుంటే నేను సైలెంట్‌గానే మాట్లాడాల్సొస్తది. హ్మ్. లేదు మీరు ఇంకా దాన్ని అగ్రెసివ్‌గా అడిగితే నేను అగ్రెసివ్‌గానే పోతా. యెస్. చంద్రబాబు నాయుడు గారు లేదా నారా లోకేష్ వాళ్ళందరూ కొడాలి నాని గారి మీద మాట్లాడిన మాటలతో ఆయన కూడా అదే అగ్రెసివ్ మోడ్‌లో మాట్లాడారు. హ్మ్. సో వాళ్ళేమో ఎన్ని అన్నా మేము సైలెంట్‌గా ఉండాలంటే ఎట్లా? కరెక్ట్. కాదు కదా! దాన్నేదో అగ్రెసివ్‌గా మాట్లాడంటే ఒకళ్ళొకళ్ళు ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటది మాట్లాడే విధానంలో. కొంత మనం మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడినట్టు అనిపిస్తది. అంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టుతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా తక్కువ మాట్లాడినట్టే. హ్మ్. ఒకళ్ళేమో అసలు ఒకళ్ళేమో అదేంది ది గాజు గ్లాస్ పగలగొట్టి పొడిసేయండి అని చంద్రబాబు నాయుడు, రాళ్ళు తీసుకొని తన్నండని అన్నీ వాళ్ళు మాట్లాడిన భాషలు అయ్యే కదా! చాలా ఒకళ్ళేమో దెం భాష, ఒకళ్ళు లం భాష, ఒకళ్ళు సంభాష, అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా అలా ఎమ్మెల్యే రోజా గారి మీద బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలు. అతి దారుణమైన ఇప్పుడు కూడా కామెంట్స్. రోజా గారి మీద అస్సలు వాళ్ళు సహించడానికి లేదు. నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు కూడా రోజా గారి మీద. మరి ఇయన్నీ ఎంత జుగుప్సాకరమైనటువంటి మాటలు. కానీ వాళ్ళు మాట్లాడేయి ఎక్కడ బయటికి రానీయకుండా టీవీలు వాళ్ళు ఏం చేసినా ఇన్ని బూతులు తిట్టి ఇన్ని రకాల లకారాలు మాట్లాడినా అసలు ఎక్కడ న్యూస్ కూడా వాళ్ళు వేయరు. లేదు సార్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా ఒక టంగ్ స్లిప్ అయిందనుకోండి అసలు ఇక భూమండలం బద్దలైపోయినట్టుగా అసలు వీళ్ళు అసలు భూమి మీద ఉండడానికి అర్హులు కాదన్నట్టుగా ఈ విధంగా ప్రచారం చేస్తారు. సో అది జనాలు అది కూడా ఆలోచించుకోవాలి.